హాయ్ అండి. ఈరోజు గోంగూర బోటీ కర్రీ చేసుకుందాం. ఈరోజు స్పెషల్ అండి. చూడండి, బోటీ ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేను కారము, పసుపు, ఉప్పు వేసి మసాలా తయారు చేసుకున్నాను. కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, ధనియాలు, పట్టా లవంగ అవి వేసి మసాలా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మసాలా వేసుకొని వేయించుకోవాలి. నేను గోంగూర, పచ్చిమిర్చి, టమోటాలు ఉడకపెట్టి ఎనిపి పెట్టుకున్నానండి. అలాగే బోటీ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా వేగాలి, బాగా పచ్చి వాసన పోయే వరకు మసాలా వేగించుకోవాలి. ఇదిగోండి, గోంగూర, బోటీ ఇట్లా కలిపేసేసుకున్నాను. బోటీ సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకున్నా, గోంగూర అవి కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవి రెండు కలిపేసుకున్నాను. ఇట్లా దొండ మసాలా వేగింది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అవి వేసేసుకోవాలి. అవన్నీ కలిపి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి. కొంచెం సేపు ఆ మసాలా అంతా కూరకు పట్టే వరకు అట్లే ఉంచుకోవాలండి. ఒక 5 minutes మూత పెట్టేసుకుంటే ఈజీ అండి. గోంగూర ఉడకపెట్టుకోవడం, బోటీ ఉడకబెట్టుకోవడంలోనే బోటీలో కాస్త సాల్టు, కారము, పసుపు వేసుకోవాలి. తయారైపోయింది.